దిద్దుకో 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 అని ఆయన మాట్లాడతాడు. ఆ దిద్దుకుంటే ఏం జరిగిద్ది? దిద్దుకున్న వానికి దేవుడు తోడై ఉంటాడు. దిద్దుకున్న వానికి దేవుడు ఏమేం చేస్తాడో పేతురు లైఫ్ చూస్తే అర్థమైద్ది. యూదా ఇస్కరియోతు దిద్దుకోలా, కానీ సీమోను పేతురు కూడా యేసు ప్రభుని ఎరగనని ముమ్మారు అబద్ధమాడి ఆయన కూడా దేవునికి దుఃఖం కలిగించే పాపమే చేసినప్పటికీ దాని విషయంలో వెలుపలికి పోయి ఏడ్చి సంతాపపడి మారు మనసు పొందాడు, పశ్చాత్తాప్తుడైనాడు, ప్రభు వైపు మళ్ళుకున్నాడు. ఫలితంగా ఏం జరిగిందో తెలుసా? ఈ 3 సార్లు అబద్ధం ఆడిన పచ్చి అబద్ధీకుడు అని మనం అనుకునేటువంటి సీమోను పేతురు, ఈ పేతురుకే యేసు ప్రభు గలిలయ సముద్ర తీరంలో కనిపించి, గెన్నేసరేతు సరస్సు తీరమున కనిపించి ఫైనల్లో బాధ్యత అప్పగిస్తాడు. అక్కడ యేసు ప్రేమించిన శిష్యుడు సిలువలో యేసయ్య ఉంటే యేసయ్య పాదాల దగ్గర ఉన్న శిష్యుడు ఉన్నాడు, యోహాను ఉన్నాడా? అందరు జంపు, పేతురుతో సహా జంపు. పేతురు, ఆంద్రేయ, నతనీయులు, బర్తిలోమయి, తోమ, ఏమండి జలోతే అనబడిన సీమోను, అల్ఫయి కుమారుడు యాకోబు, మొత్తం అద్దుకున్నారు వీళ్ళందరూ. నీరసం అవుతుందా? వస్తుందిలే, ఏం చేద్దాం. దిగులేసుకున్నారు పొద్దున భక్తి అందరూ మొక్కల్లో దిగులే కనపడుతుంది. ఎక్కడొచ్చాక సిలువ దగ్గర ఎవరు లేరు, కానీ యోహాను ఉన్నాడు. ఆ యోహానికి అప్పచెప్పాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడని యోహాను చూపించాడు. అలాగే యోహానికి చెప్పాడా, అయ్యా ఇదిగో నీ తల్లి అని. అంటే ఇప్పుడు చెప్పండి, 12 యోధాను తీసేస్తే 11 మందిలో సిలువ దాకా వచ్చింది ఎవరండి? యోహాను. ఇప్పుడు అందరికంటే నమ్మకస్తుడు ఎవరండి? పెద్దగా చెప్పాలి, కానీ యేసయ్య బాధ్యత అప్పచెప్పింది ఎవరికండి? యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ప్రభువా అది నీకే తెలియనయ్యా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దానికి ముందు ఒక మాట అంటాడు, వీరికంటే ఎక్కువగా. ప్రభువా అది నీకే తెలియను అన్నాడు. నా గొర్రెలను మేపు అంటాడు, నా గొర్రె పిల్లలను మేపు, నా గొర్రెలను కాయి. 3 సార్లు 3 విధములైన బాధ్యతలు అప్పచెప్తాడు. నాకు ఆశ్చర్యం, అసలు పడనోడికి అప్పచెప్పాలి కానీ పడి లేచినోడికి అప్పచెప్పడం ఏంటి? అసలు పడనోడికి అప్పచెప్పాలా? యోహాను అసలు పడలా, కానీ పేతురు పడి లేచాడు. కానీ బాధ్యత పడి లేచినోడికి అప్పచెప్పాడు. స్తోత్రం. తప్పిపోయిన కుమారుడి విషయంలో తండ్రి కూడా అంతే. తండ్రి దగ్గరే కూర్చొని తండ్రి దగ్గరే పడిగాపులు కాసినటువంటి పెద్ద కుమారుడికి పెత్తనం ఇచ్చినట్టు కనపడదు, రింగ్ ఉంగరం పెట్టినట్టు కనపడదు. కానీ సొమ్మంతా తీసుకెళ్లి దూర ప్రాంతానికి వెళ్ళి వేసలతో తగలబోసి వెచ్చలవిడి జీవితం జీవించి పడి చెడి ఆ పందుల దొడ్లోకి పోయి వచ్చినోడు ఉన్నాడు చూడు, ఆడు వచ్చేసరికి క్రొవిన దూడలను వధింపజేశాడు, క్రొత్త బట్టలు తొడిగించాడు, తలకు నూనె పెట్టించాడు, చెప్పులు తొడిగించాడు. స్పెషల్ ఏంటంటే ఉంగరం పెట్టించాడు. ఉంగరము తొడిగించను అనేది స్పెషల్గా రాసుంది. నాటి ఉంగరం గుర్తు ఏంటంటే అధికార ముద్ర. ఉంగరం తొడిగాడు అంటే అధికారం ఇచ్చాడని అర్థం. ఇక్కడ ఉంగరం దొరికితే యోహానుకు తొడగాలి, కానీ సీమోను పేతురుకి తొడగటం ఏంటి? అదే మరి. అసలు పడనోడు ఒక ఎత్తు, పడి లేచినోడు ఒక ఎత్తు. అంటే దీన్ని ఆధారం చేసుకుని నేను ఒక్కసారి బళ్ళు ఎగుతానని మీకు దండం పెడతా, అది కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు పడకపోయినా దీన హృదయం కలిగి ఉండేవారు ఉన్నారు. ఒక్కసారి కూడా తప్పు చేయకుండా దీన మనసు కలిగి ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువ శాతం మంది తమ దగ్గర ఏ పొరపాటు లేదని అనిపించుకుంటే, ఒకవేళ తమ హృదయంలో అనుకుంటే, వాళ్ళు కొంచెం అహంతో ఉంటారు, భక్తి గర్వంతో ఉంటారు. దీన మనసు అనేది వాళ్ళ దగ్గర ఉండదు. కొంతమంది భక్తులై ఉండి కూడా దీనులుగా ఉంటారు. యోహాను అలాంటి వాడే, భక్తుడు మరియు దీనుడు. యోహాను దగ్గర భక్తి గర్వం ఏం కనపడదు. సాత్వికుడు, దీనుడే యోహాను, యేసు ప్రేమించిన శిష్యుడు. ఆయనకు అప్పచెప్పిన పనులు ఆయనకు అప్పచెప్పేశాడు, అది వేరు. కానీ సీమోను పేతురు విషయంలోకి వచ్చేటప్పటికి సీమోను పడి లేచాడు. యాకోబు జీవితం కూడా అంతే.
నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, ఇశ్రాయేలు దేవుడను అల్లా. వాస్తవంగా ఆయనే పేరు పెట్టాడు. యాకోబుకి ఏం పేరు పెట్టాడు? రెండో పేరు పెద్దగా చెప్పండి. పెట్టింది ఆయనే పేరు అయినప్పుడు మోషేకి ప్రత్యక్షమయ్యి వాళ్ళ పితరుల గురించి మాట్లాడేటప్పుడు నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, ఇశ్రాయేలు దేవుడను అనాలి. కానీ యాకోబు దేవుణ్ణి అన్నాడు. ఇశ్రాయేలు దేవుణ్ణి అన్నట్టయితే మనకు బగిలేది ముఖం. యాకోబు దేవుణ్ణి అన్నాడు కాబట్టి బతికిపోయాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలవంతులకే దేవుణ్ణి కాదు, బలహీనుల దేవుణ్ణి కూడా. అర్థమై కొడుతున్నారా? స్తోత్రం, హల్లెలూయా. బలవంతుల దేవుణ్ణి కాదు, బలహీనుల దేవుణ్ణి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే పేరుకి అర్థమైందో ఇప్పుడు చెప్పు. జనములకు తండ్రి దేవుడను, నవ్వుకి దేవుణ్ణి, మోసగాడి కూడా దేవుణ్ణి. అది ఆ మూడు మాటలకు అర్థం. అబ్రహాం అంటే జనములకు తండ్రి, ఇస్సాక్ అంటే నవ్వు, యాకోబు అంటే మోసగాడు. బిడ్డలారా, ఈరోజు పేతురు విషయంలోనైనా మన విషయంలోనైనా దేవుడు ఎందుకు ఈ విషయాలు ప్రస్తావించాడంటే, తెలుసో తెలియకో, తెలివిలోనో తెలివి తక్కువయ్యో, ఎక్కడో చోట ఏదో సందర్భంలో ఏదో ఘట్టంలో మనలో కొన్ని లోపాలు, పాపాలు, దోషాలు, పొరపాట్లు అనేవి పొడసూపుతాయి. అస్సలు నా దగ్గర అసలు మాట్లాడే పని లేదని బిల్డప్ ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఓ చేయెత్తండి, దండం పెట్టుకుంటాను. నేను ఏమీ లేవా, లేదన్నా ఉందన్నా, చిన్నయో పెద్దయో నాలో కూడా దోషాలు ఉన్నాయంటే చేతులు ఎత్తండి. యథార్థ హృదయులై అందరిని చూస్తున్నా నేను. స్తోత్రం. అది అసలు మీరంటే నాకు నచ్చేది. అందుకే మీరు నాకన్నా యథార్థవంతులు. 2 చేతులు కూడా ఎత్తారు అవసరం అయితే, ఫుల్ తేడా అన్నా అని. నేను అంటుంది ఏంటంటే, సీమోన్ లైఫ్ని చూపించి, తప్పిపోయిన కుమారుడు జీవితాన్ని చూపించి మనల్ని ప్రోత్సహిస్తున్నాడు దేవుడు. సీమోను అబద్ధాలు ఆడాడని నేను బాధ్యత అప్పచెప్పకుండా లేను. నేను అంతకు ముందు ఏ మాట అయితే మాట్లాడానో ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నాను. ఇప్పుడు నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువి అని సీమోను సాక్ష్యం ఇచ్చినప్పుడు ప్రభు ఏమన్నాడు? సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరక ఉండును. నిలవనేరవు. ఇదిగో నీకు పరలోక రాజ్య తాళపు చెవులు ఇస్తాను. దేన్ని విప్పుతావో అది విప్పబడింది, దేన్ని బంధిస్తావో అది బంధించబడింది అని అన్నాడు కదా. అదే మాటకి ప్రభు కట్టుబడి ఉన్నాడు. ఈరోజు యేసు క్రీస్తు ప్రత్యక్షత పొందిన మనం, సీమోను పేతురు పొందిన ప్రత్యక్షత మనం పొందాం. యేసు ఎవరు అంటే దైవ కుమారుడైన క్రీస్తు, లోకరక్షకుడైన క్రీస్తు, పరలోక తండ్రి కుమారుడైన క్రీస్తు, రారాజు క్రీస్తు, రక్షకుడు క్రీస్తు అని నాడు పేతురు ఏ ప్రత్యక్షత పొందాడో అదే ప్రత్యక్షత నీవు నేను మనం పొందాం. మన ఆ ప్రత్యక్షతనే కాబట్టి ఆ కృప మనకు కూడా ఇవ్వబడింది. అర్థమైందా? ఏ కృప? పేతురికి ఇచ్చిన కృప. ఇప్పుడు పేతురు పడి లేచిన తర్వాత కూడా, పేతురు తొట్టుపడి లేచిన తర్వాత కూడా పేతురుకు బాధ్యత అప్పచెప్పడానికి వెనకాడలా నా ప్రభు. 3 సార్లు అడిగాడు, నన్ను ప్రేమిస్తున్నావా? పక్కన యోహాను ఎంత ఫీల్ అయ్యాడో ఆయనకి నేను ఎంత ప్రేమిస్తానో తెలుసు. ప్రేమించేవాడిని వదిలిపెట్టి ప్రేమించినోడు వెంటబడి, అబద్ధాలు చెప్పినోడు వెంటబడి, నన్ను ప్రేమిస్తున్నావా, అయితే గొర్రెలు మేపని ఆయన చెప్పబోతున్నా, నాకు చెప్పొచ్చుగా. అట్ట కదా. అసలు ఆయన యేసు ఎవరో నాకు తెలియదని అబద్ధాలు ఆడినోడిని పట్టుకొని నువ్వు నా పని చేయి నా బలహీనుడి పట్టుకొని వెంటబడతాడు. ఇక్కడ బలవంతుణ్ణి సిలువ దాకా వచ్చినోడిని నేనున్నాను కదా, నాకు అప్పచెప్పడేంది? యేసును ప్రేమించిన శిష్యుడు 2 నేనే కదా. కానీ విచిత్రం, యోహానికి వెళ్ళి చూడు, ఆ పేతురు వెంట పడతాడు, ఆ బలహీనుడు వెంట పడతాడు, ఆ అబద్ధాలు ఆడినోడు వెంట పడతాడు, ఆ చెంచల బుద్ధుడు వెంట పడతాడు, ఆ కోపదారి వెంట పడతాడు, ఆ కత్తులు తీసుకొని ఎగబడేవాడు అంటే పడతాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నా సేవ చేయి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నా గొర్రెలు గాయ. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఏందే నువ్వు? కానీ వింతైన విషయం తెలుసా?
యోహానేమో సహజ మరణం పొందాడు. ఈ బలహీనుడు, అస్థిరుడు, కోపదారి, ఈ అబద్ధాలాడినవాడు క్రీస్తు కోసం తలక్రిందులుగా సిలువ వేయబడి హతసాక్షి అయ్యాడు. అదే వింత. యేసు ప్రేమించిన శిష్యుడే సహజ మరణం పొందాడు. నూనెలో వేసిన కాళ్ళ, సింహాల ముందేసిన ఇదిలా సహజ మరణం పొందాడు మామూలు ఆయుష్కాలం బతికి. కానీ సీమోను పేతురు చెంచలుడు, బలహీనుడు, అస్థిరుడు, కోపదారి, ఉండాల్సినవన్నీ ఉన్నాయి. కానీ అలాంటి వాడే మొదట సంఘమునకు నాంది పలికాడు. ఆయన ప్రసంగించినప్పుడే ఒకసారి 3,000, ఒకసారి 5,000, 2 ప్రసంగాలకి 8,000 మంది ఆత్మలది ఇప్పటికీ రికార్డులోనే ఉన్నాడు. ఆయన రికార్డుని ఇంతవరకు ఎవరు క్రాస్ చేయాల. ఆయన రికార్డు, ఆయన నెలకొల్పిన రికార్డు ఎవరు బద్దలు చేయలే. ఇప్పటికీ టాప్ 1లో పేతురే ఉన్నాడు. ఎవరు ఉంటే నాకు చెప్పండి. 2 ప్రసంగాలకి 8,000 దా 2 కోటాలు 8,000 ఆత్మలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, దోషములు చేయనాళ్ళంటే ఎవరు లేరు సోదరా. పొరపాట్లు చేయనాళ్ళంటే ఎవరు లేరు. చిన్నయో పెద్దయో అందరి జీవితాల్లో తప్పులు, లోపాలు, దోషాలు ఉన్నాయి. ఇక్కడ దేవుడు మెయిన్గా చూసేది ఏంటంటే, ఒప్పుకున్నాడా, దిద్దుకున్నాడా, మారు మనసు పొందాడా, దానికి ఇష్టపడుతున్నాడా. ఒకవేళ మారు మనసు పొందని ఇష్టపడితే, దిద్దుకోవడానికి ఇష్టపడితే దేవుడు ఇంకేం డిసైడ్ చేసుకుంటాడో తెలుసా? దిద్దుకోవడానికి ఇష్టపడ్డాడు గనుక నా బిడ్డను నేను ఆశీర్వదించాలి అని ఫిక్స్ అవుతాడు. సరి చేసుకోవడానికి ఇష్టపడే మనస్సు నా కుమారుడికి ఉంది, నా కుమార్తెకు ఉంది కనుక ఇది మొదలుకొని నా బిడ్డను నా రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి మళ్ళా నూతన అనుభవాల్లో గుండా నా బిడ్డను తీసుకెళ్ళాలి. ఇన్నాళ్ళు దోష ఫలం వల్ల శ్రమానుభవంలో కొనసాగింది, ఇక నెమ్మది గల దినములు నా బిడ్డకి ఇవ్వాలి అనుకుంటాడు. ఇక విజయపథంలో ఊరేగించాలి అనుకుంటాడు. బలహీనురాలు అనిపించుకున్న ఈ పిల్లల్నే వాడుకొని నేను బలమైన కార్యాలు చేయాలి అని డిసైడ్ అయిపోతాడు. అలా పేతురు విషయంలో చేశాడు. నా విషయంలో కూడా అలా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన యాకోబు దేవుడు అండి, సీమోను పేతురు దేవుడు. ఆయన గెలిచిన వాళ్ళ దేవుడు కాదు, ఓడిపోయిన వాళ్ళ దేవుడు. ఆయన్ని సరిగ్గా కానీ అర్థం చేసుకొని ఆయన వైపు మళ్ళుకొని, యాకోబు దిద్దుకున్నట్టు, సీమోను దిద్దుకున్నట్టు, పరిశుద్ధులు దిద్దుకున్నట్టు మనం కూడా దిద్దుకోగలిగితే, దోషములను ఆయన ముందు ఒప్పుకొని కన్నీళ్లతో ఆయన్ని ఆశ్రయించగలిగితే, కడిగేయమని గోజాడగలిగితే, సహజంగా ఉపవాసాలు వచ్చి ఏం చేస్తారు తెలుసా? సమస్యలు ఎకరువు పెడతారు దేవునికి. ఇది సే ప్రభా, ఈ బాధలు ప్రభా, ఇబ్బందులు ప్రభా, ఈ ప్రయత్నం ప్రభా, ఇది సఫలం అవ్వాలి ప్రభా, అది ప్రభా, ఇది ప్రభా అన్నీ చెప్తా ఉంటారు. నేను చెప్తున్నా, ఫస్ట్ అయ్యిగా నువ్వు చెప్పాల్సింది. అసలు ఆ సెక్షనే పక్కన పెట్టేసాయి. నీకు తెలిసి నువ్వు అడిగే 4, కానీ నీకు 40 చేయాలనుకుంటున్నాడు దేవుడు. తమ్ముడా, నువ్వు తెలిసి నువ్వు దేవుని దగ్గర సాధించుకోవాలనుకున్న కార్యాలు 4, కానీ నీకు 40 సాధించి పెట్టాలనుకుంటున్నాడు దేవుడు. అసలు అవి ఉన్నాయన్న సంగతి కూడా నీకు తెలియదు, కానీ 40 రెడీ చేశాడు నీకు. నువ్వు అడుగుతుంది 4. ఈ 4 చేస్తే చాలు ప్రభు అనుకుంటున్నావు నువ్వు. నేను అంటున్నాను 40 సిద్ధం చేశాడు ఆయన. కానీ అవన్నీ నీకు అందకుండా అడ్డుపడుతుంది దోషాలు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే, నీ తేడాలు ఏమున్నాయో ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి. అసలు నా దగ్గర అస్సలు మాట్లాడే పని లేదని ఓవర్ యాక్షన్ చేయొద్దు. నా బ్లెంట్ భాషలో చెప్పాలంటే ఎచ్చులు పడద్దు. ఏం పడద్దు? ఎచ్చులు పడద్దు, బిల్డప్ ఇవ్వద్దు. యథార్థ హృదయంతో, హృదయాలోచనల దగ్గర నుంచి ప్రతిదీ కూడా దేవుని ముందు సరిచూసుకోవాలి.